ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్నటువంటి మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసినటువంటి లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. సో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టినటువంటి లక్నో సూపర్ జెయింట్స్ 5 ఓవర్ల లోపే 35 పరుగులకి 3 వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. సో అలాంటి సమయంలో నికోలస్ పూరన్, ఆయుష్ బదోని వీరిద్దరు కలిసి లక్నో సూపర్ జెయింట్స్ను ఆదుకున్నారు. సో వీరిద్దరు కలిసి 4వ వికెట్కు 40 బంతుల్లో 54 పరుగులు జోడించి లక్నో సూపర్ జెయింట్స్ను కాస్త ఆదుకున్నారు. నికోలస్ పూరన్ మరోసారి రాణించి 30 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్సర్లతోటి 44 పరుగులు చేస్తే, ఆయుష్ బదోని 33 బంతుల్లో 1 ఫోరు 3 సిక్సర్లతోటి 41 పరుగులు చేశాడు. ఇక చివరిలో అబ్దుల్ సమద్ 12 బంతుల్లోనే 2 ఫోర్లు 2 సిక్సర్లతోటి 27 పరుగులు చేయడంతో లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఇక పంజాబ్ బౌలర్లలో హర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీస్తే, లోకీ ఫెర్గ్యూసన్, మ్యాక్స్వెల్, ఎన్సెన్ అండ్ చాహల్ వీళ్ళందరూ కూడా తలా 1 వికెట్ తీయడం జరిగింది. సో హర్షదీప్ సింగ్ చివరి ఓవర్ అద్భుతంగా బౌలింగ్ వేయడం జరిగింది. హర్షదీప్ సింగ్ తన 3వ ఓవర్లో 20 పరుగులు ఇచ్చినప్పటికీ చివరి ఓవర్ను అంటే 20వ ఓవర్ను అద్భుతంగా వేసి పరుగులను నియంత్రించాడు. మొత్తంగా చూసినట్లయితే పంజాబ్ బౌలర్లు లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లను నిలువరించారని చెప్పాలి. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే హర్షదీప్ సింగ్ మంచి ఫామ్లో ఉన్నటువంటి మిచెల్ మార్ష్ను అవుట్ చేయడం జరిగింది. తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికే మిచెల్ మార్ష్ మార్కో ఎన్సన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సో ఆ విధంగా డకౌట్ కావడం జరిగింది మిచెల్ మార్ష్. ఆ తర్వాత వచ్చినటువంటి నికోలస్ పూరన్ మరొక ఓపెనర్ మార్క్టమ్తో కలిసి కాస్త ఆదుకునే ప్రయత్నం చేశాడు. వీరిద్దరు కలిసి 2వ వికెట్కు 31 పరుగులు జోడించారు. అయితే లోకీ ఫెర్గ్యూసన్ వేసినటువంటి 4వ ఓవర్లో మార్క్రమ్ బౌల్డ్ అయ్యాడు. 18 బంతులు ఎదుర్కొన్నటువంటి మార్క్రమ్ 4 ఫోర్లు 1 సిక్సర్ తోటి 28 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 4వ స్థానంలో కెప్టెన్ రిషబ్ పంత్ బ్యాటింగ్కి వచ్చాడు. కానీ రిషబ్ పంత్ ఘోరంగా తన యొక్క వైఫల్యాల పరంపరను కొనసాగిస్తూ 5 బంతుల్లో కేవలం 2 పరుగులు మాత్రమే చేసి మ్యాక్స్వెల్ బౌలింగ్లో చాహల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ సమయంలో ఆయుష్ బదోని నికోలస్ పూరన్తో కలిసి ఎల్ఎస్జీ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ కలిసి 4వ వికెట్కు 54 పరుగులు అంటే హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్ను జోడించడం జరిగింది. 30 బంతులు ఎదుర్కొన్నటువంటి నికోలస్ పూరన్ 5 ఫోర్లు 2 సిక్సర్లతోటి 44 పరుగులు చేసి చాహల్ బౌలింగ్లో మ్యాక్స్వెల్కి క్యాచ్ ఇచ్చి 4వ వికెట్ రూపంలో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 6వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి డేవిడ్ మిల్లర్ ఆయుష్ బదోనితో జత కలిసి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకువెళ్ళటం జరిగింది. అయితే డేవిడ్ మిల్లర్ 18 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లతోటి 19 పరుగులు మాత్రమే చేసి మార్కో ఎన్సన్ బౌలింగ్లో ప్రభసిమ్రన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఒకవైపు ఆయుష్ బదోని ఆడుతున్నప్పటికీ మరోవైపు వికెట్లను త్వరగా కోల్పోయింది ఎల్ఎస్జీ జట్టు. అయితే 7వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి అబ్దుల్ సమద్తో కలిసి ఆయుష్ బదోని కీలకమైనటువంటి పార్ట్నర్షిప్ను నిర్మించాడు. వీరిద్దరు కలిసి 21 బంతుల్లోనే 47 పరుగులు జోడించారు 6వ వికెట్కు. దీంతో ఎల్ఎస్జీ జట్టు కాస్త 170 పరుగులను అందుకోగలిగింది. చివరిలో అబ్దుల్ సమద్ 12 బంతుల్లోనే 2 ఫోర్లు 2 సిక్సర్లతోటి 27 పరుగులు చేయడంతో ఎల్ఎస్జీ జట్టు కాస్త గౌరవప్రదమైనటువంటి స్కోర్ని సాధించిందని చెప్పాలి. ఇక పంజాబ్ బౌలర్లో హర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీసినప్పటికీ భారీగానే పరుగులు సమర్పించుకున్నాడు. ముఖ్యంగా తను వేసినటువంటి 3వ ఓవర్లో ఏకంగా 20 పరుగులు ఇచ్చుకున్నాడు హర్షదీప్ సింగ్. దాంతో అతని యొక్క ఎకానమీ రేటు బాగా పెరిగిపోయింది. ఇక మిగతా బౌలర్లు పర్వాలేదు కనిపించారు. లోకీ ఫెర్గ్యూసన్ కానీ, మ్యాక్స్వెల్ కానీ, తర్వాత మార్కో ఎన్సన్ కానీ, అదేవిధంగా చాహల్ వీళ్ళందరూ కూడా తలా 1 వికెట్ తీసి ఒక రకంగా లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లను కట్టడి చేశారని చెప్పాలి. ప్రస్తుతము పరుగుల వరద పారుతున్నటువంటి ఈ టోర్నీలో ఎల్ఎస్జీని 171 పరుగులకే కట్టడి చేసిందంటే ఒక రకంగా పంజాబ్ బౌలర్లు కాస్త విజయం సాధించారని చెప్పాలి. అయితే 172 పరుగుల విజయ లక్ష్యం అంటే కాస్త ఛాలెంజింగ్ స్కోర్ అని చెప్పాలి. అయితే 172 పరుగుల లక్ష్య ఛేదన అనేది కష్టమైతే కాదు. సో మొత్తానికి పంజాబ్ బౌలర్లు తమ వంతు పాత్రనైతే పోషించి లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లను కట్టడి చేశారు. ఇక పంజాబ్ బ్యాటర్ల మీదనే ఈ మ్యాచ్ ఆధారపడి ఉంది. కడపటి వార్తలు అందేసరికల్లా పంజాబ్ కింగ్స్ లక్ష్యం దిశగా దూసుకువెళ్తుంది. 7 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 76 పరుగులు చేసి లక్ష్యం దిశగా దూసుకువెళ్తుంది పంజాబ్ కింగ్స్. సో ఓపెనర్ ప్రియాంశు ఆర్య 8 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయితే, మరొక ఓపెనర్ ప్రభసిమ్రన్ అద్భుతంగా చెలరేగాడుతున్నాడు. 22 బంతుల్లోనే 6 ఫోర్లు 3 సిక్సర్లతోటి 49 పరుగులతోటి ఆడుతుంటుంటే, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 9 బంతుల్లో 1 ఫోరు 1 సిక్సర్ తోటి 15 పరుగులతోటి బ్యాటింగ్ చేస్తున్నారు. సో కాబట్టి లక్ష్య ఛేదనను మరింత ఈజీ చేస్తున్నారు ప్రభసిమ్రన్ అండ్ శ్రేయస్ అయ్యర్.